మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులను పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి, పరిగి ఆత్మ కమిటీ చైర్మన్ కక్కులూరు శ్రీనివాసరెడ్డి, పరిగి తహసీల్దార్ వెంకటేశ్వరి, పరిగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయూబుల్తో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. పరిగి మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకునేవారు ఇంటి స్థలం కింద 20 గజాల 30 గజాలు ఉంటే పైన కూడా ఇళ్లు నిర్మించుకోవచ్చని మున్సిపల్ ప్రజలకు శుభవార్త తెలియజేశారు. మా ముఖ్యంగా టౌన్కి సంబంధించి కృష్ణ బాగా మనం ప్రచారం చేయాలి. ఎవరైతే టౌన్ లోపల ఇండ్ల స్థలాలు లేక వాళ్ళు చిన్న స్థలం 30 గజాలు 80 గజాలు సరైన స్థలం లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి గ్రౌండ్ ప్లేస్ ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవడానికి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏరియాలని ఇది ఓన్లీ మున్సిపాలిటీస్లో మాత్రమే దీనికి అనుమతి ఇచ్చారు. దానికి సంబంధించింది జియో కాపీ కూడా నేను ఆల్రెడీ వాట్సాప్ ద్వారా తెలియజేసిన. నువ్వు కూడా టౌన్లో అన్ని వార్డ్స్కి కూడా అది వాట్సాప్ ద్వారా పెట్టాలి. తద్వారా మనం భూమి తక్కువన్నా సరే ఒక మున్సిపల్ లిమిట్ లోపల పరిగి మున్సిపల్ లిమిట్ లోపల అంటే ఇప్పుడు తౌరియా నాయక్ వాళ్ళ సుల్తాన్పూర్ తాండా నుంచి స్టార్ట్ చేస్తే నస్కల్ వరకు కూడా నస్కల్ సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ వరకు కూడా మన సయ్యద్ కర్తాపూర్ వరకు కూడా ఇదంతా కూడా మనకు వెసులుబాటు వచ్చిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయాలనో ఆ టాయిలెట్స్ కూడా 25,000 రూపాయలు అదనంగా మన ఉపాధి హామీ పథకం కింద అనుసంధానం చేసి ఈ యొక్క టాయిలెట్స్ కూడా 25,000 రూపాయలు ఉపాధి హామీ కూలీల ద్వారా కట్టడానికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ 5 లక్షలతో పాటు 2 లక్షల రూపాయలు మనం ఏదైతే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం ఇస్తూ ఇంకొక 25,000 రూపాయలు టాయిలెట్స్ నిర్మాణానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో 17,500 ఇండ్లు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇంకొక 2,500 గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్క నియోజకవర్గం కాబట్టి అడిగి తప్పకుండా తీసుకొచ్చి 20,000 ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు అంటే 1,000 కోట్ల రూపాయలతోన పరిగి నియోజకవర్గంలో ఇండ్లు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా రైతులకు 300 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. అది కాకుండా 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఒక 2 నెలల కిందనే మనం 112 కోట్ల రూపాయలు మన వ్యవసాయ శాఖ మన జిల్లా అధికారి ఇక్కడ ఉన్నారు వెంకటరమణ గారు, ఆయన ఇచ్చిన లెక్కల ప్రకారం 112 కోట్ల రూపాయలు పరిగి నియోజకవర్గంలో రైతుల ఖాతాలో జమ అయినాయి. ఆ విధంగా ఇంతకుముందు కూడా 2 సార్లు మనం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఇచ్చినాం. ఇవన్నీ కూడా నేను టోటల్ చేస్తే దగ్గర ఇంకొక 250 కోట్ల రూపాయలు అంటే 300 250 కోట్లు 550 కోట్ల రూపాయలు పరిగి నియోజకవర్గ రైతుల ఖాతాల జమ చేయడం జరిగింది. ఇంకా మనకు 3 ఏళ్ల కాలం లోపల ఇంకొక 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దగ్గర 1,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతా లోపల జమ చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇందిరమ్మ ఇండ్లకు 1,000 కోట్లు, రైతులకు వ్యవసాయానికి ప్రోత్సాహం చేయడానికి 1,000 కోట్లు 2,000 కోట్ల రూపాయలతో పరిగి నియోజకవర్గ రైతులందరికీ కూడా అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి కరెంటు బిల్లు లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇదే కాకుండా పేదవాళ్ళందరికీ కూడా ఇంట్లో ఒక 6 సభ్యులు ఉంటే ఒకరొకరికి 6 కిలోల చొప్పున 36 కిలోలు ఉచితంగా సోనా మసూరి బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. గతం లోపల చాలా సార్లు చెప్తుంటారు ఊర్లలో, ఎప్పుడైనా పేదవాళ్ళు సోనా మసూరి తినాలంటే మన ఊర్లలో పండుగలు అయినప్పుడు, లేకపోతే దేవతలకు మనం పరమాన్నం పెట్టినప్పుడు, లేదంటే ఎప్పుడైనా సరే చాలా ఇంపార్టెంట్
ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ సోనా మసూరి ఉంటుంది. ఈరోజు ప్రతి పేదవాడు కూడా గొప్ప వాళ్ళు తినేటువంటి బియ్యం, పేదవాళ్ళు తినేటువంటి బియ్యం తారతమ్యం ఉండొద్దన్న విషయంతోన సోనా మసూరి బియ్యాన్ని ప్రతి పేదవాళ్ళకి ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇదే కాకుండా ఆర్టీసీ బస్సులో మహిళా సోదరిమణులకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ ఏ ఊర్లో కూడా ఒక్క ఇల్లు కూడా వాళ్ళు కట్టియలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు నడుస్తున్న సందర్భం లోపల మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించాలి. ఇప్పుడు ప్రతి ఊరికి కూడా వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి పరిపాలన చేయడానికి మన తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు. గ్రామ పరిపాలన అధికారాన్ని అపాయింట్ చేసినాం. ప్రతి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి అంటే